శ్రీమాత్రే నమః. లలితా నవరాత్రుల్లోని శ్రీరామనవమి వచ్చింది కదండి. రాముల వారికి మా ఊళ్ళో కొత్త ఆలయం కట్టారు. ఆ ఆలయానికి గాను రాముల వారికి సారీ చీర తీసుకెళ్దామని నా మదిలో సంకల్పం కలిగింది. అయితే గ్రూప్లో పెడితే ఎవరు కూడా రెస్పాండ్ అవ్వలేదు. కొందరైతే చాలా చోట్ల కళ్యాణాలు జరుగుతున్నాయి కదా, ఊళ్ళో 4-5 ఆలయాలు ఉన్నాయి అని అన్నారు. తర్వాత ఎండ కూడా ఎక్కువగా ఉంది, ఎక్కడ వాళ్ళని అక్కడే ఉంటాము అన్నారు. సరేలే, నాకు తోచినవి ఏవో నేను పట్టుకుంటాను, నా మదిలో సంకల్పం కలిగింది. మరి నాకు ఏదో ఒకటి ఇవ్వాలి అని అనిపించింది. అందుకు గాను ఇదిగోండి, నాకు తోచినవన్నీ వడపప్పు, పానకం, తర్వాత పసుపు కుంకాలు, చీరలు, తర్వాత పంచుల సాపులు, ఇవన్నీ పట్టుకున్నాను. పూలు, కాయలు, పళ్ళు అన్నీ పట్టుకున్నాను. పట్టుకుంటే అరేంజ్ అయితే చేశాను, కానీ ఇవన్నీ ఎలా పట్టుకెళ్ళడమా అనుకున్నాను. సరే, ఎవరు వచ్చినా రాకపోయినా నేను ఇచ్చేస్తాను, ఆటో అయినా బుక్ చేసేసుకుంటాను అనుకున్నాను. కానీ ఇదిగోండి, రాముల వారు పంపించినట్టు అయ్యింది. వాళ్ళందరూ వచ్చారు, మా ఫ్రెండ్స్. చాలా సంతోషం అనిపించింది. వాళ్ళ వీధిలో వాళ్ళకి పిలిచారట అక్కడ ఇద్దాము అని చెప్పి. అయినా కూడా ముందు నాకు మాట ఇచ్చారని చెప్పేసి వారు వచ్చారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. మరి మంగళ వాయిద్యాలు బుక్ చేసుకుందామని అంటే కళ్యాణాలు ఎక్కువ ఉన్నాయి కదండి, రాలేమనేసారు. మేమైతే 10:30కి స్టార్ట్ అయ్యామండి. కాబట్టి 12 గంటలకు అభిజిత్ లగ్నంలో రాముల వారి కళ్యాణం ఉంటుంది కదా, అప్పుడు ఎక్కువ మంగళ వాయిద్యాలు అవసరం అని చెప్పేసి 10:30 నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు. అందుకని మాకు మంగళ వాయిద్యాలు అయితే రాలేదు. కాబట్టి మేము ఏం చేసామంటే శ్రీరామ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకుంటూ చక్కగా నామపారాయణ చేసుకుంటూ బయలుదేరాము. చాలా సంతోషాన్ని ఇచ్చిందండి. మరి చూసే వాళ్ళకి ఎలా అనిపించిందో నాకు తెలియదు, కానీ మాకైతే చాలా సంతృప్తినిచ్చింది. చక్కగా వెళ్ళాము. ఆలయంలో కూడా బాగా రిసీవ్ చేసుకున్నారు. తర్వాత 12 గంటల వరకు మేము కూడా అద్భుత లగ్నం వరకు పారాయణ చేశాము. చాలా సంతోషం.